Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, ninna oka question ichanu, under which schedule of the constitution can the transfer of tribal land to private can be declared null and void? Fifth schedule, telisinde kada manaki fifth schedule, sixth schedule, schedule areas gurinchi maatladtayi. ఇంకా ఈ రోజు టాపిక్ ఆల్రెడీ మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసినప్పుడే అర్థం అవ్వాలి, ఐ మీన్ ఫోటో చూసినప్పుడే. మిల్క్ రెవల్యూషన్, దీన్నే మనం వైట్ రెవల్యూషన్ అని కూడా అంటాం, శ్వేత విప్లవం అని అంటారు తెలుగులో, లేదా పాల విప్లవం అని కూడా అనొచ్చు. ఇది వర్జియస్ కురియన్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో మిల్క్ కోఆపరేటివ్స్ అంటే ఈ యొక్క పాలకు సంబంధించి సేకరణకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాల యొక్క వృద్ధి ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచారు ఆయన. ఒకప్పుడు పాల ఉత్పత్తిలో భారతదేశం డెఫిసిట్గా ఉండేది. అలాంటి స్థితి నుంచి భారతదేశాన్ని అబండెంట్ మిల్క్ ప్రొడ్యూసర్గా, అంటే అత్యధికంగా ప్రపంచంలోనే చాలా దేశాల సరసన నిలబడేటట్టుగా పాల ఉత్పత్తిలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వర్జియస్ కురియన్. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైట్ రెవల్యూషన్ 2.0ని భారతదేశం స్టార్ట్ చేయబోతుందన్నమాట. సో ఇందులో మనకి అసలు భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ఈ మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తిలో మన యొక్క స్థితి ఎట్లా ఉంది, అలాగే వైట్ రెవల్యూషన్ 2.0 గురించి మనం కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఇతర అంశాలు, నీడ్ ఫర్ వైట్ రెవల్యూషన్, అలాగే దీనికి సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుంది ముఖ్యంగా మన దేశంకి సంబంధించి. సో అవేంటి ఈ అంశాలన్నింటిలో ఒకసారి చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్వీల్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, అంటే ఏ రకంగా మనం ఈ యొక్క వైట్ రెవల్యూషన్ 2.0 అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాని గురించి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి లక్ష్యము సాధారణంగా మనకి పాల ఉత్పత్తిలో అత్యధికంగా స్త్రీల యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ పశుపక్షాదుల సంపద ఏదైతే ఉందో వీటి నుంచి పాలు పితికేటటువంటి పని సాధారణంగా మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ పాల ఉత్పత్తిలో పాలు కేంద్రాలకు తీసుకెళ్ళి పోయడం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి డబ్బుని వాళ్ళ అకౌంట్లో వేయడం కానీ ఇటీవల కాలంలో ఈ స్త్రీలను ఆధారంగా చేసుకునే జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఈ యొక్క పాల ఉత్పత్తి ఈ వైట్ రెవల్యూషన్ 2.0 ద్వారా స్త్రీ సాధికారతను పెంచాలి, అలాగే ఇందులో కొన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ప్రస్తుతం పాల ఉత్పత్తికి సంబంధించి భారతదేశంలో ఉన్న అంశాలు కనుక చూస్తే, భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము. దాదాపుగా 231 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అనేటటువంటిది 2022-23 సంవత్సరంలో చేసాం. అయితే ఇందులో మనకి ఉన్నటువంటి సర్వే ప్రకారం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్నామంటే ఉత్తరప్రదేశ్ 15%తో ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లోని కూడా జనాభా ఎక్కువ, దాంతోపాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశుపక్షాదుల యొక్క పశు సంపద అనేటటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 21 కోట్ల మంది ఉన్నారు. సో ఆబ్వియస్గా అక్కడ ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే ఉంటారు కాబట్టి దాంతోపాటు పశుపక్షాదుల ఈ పశు సంపద ఉంటుంది కాబట్టి పాల ఉత్పత్తిలో సాధారణంగానే మనకు ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది. అయితే రాజస్థాన్లో మనకి ఎక్కువగా పంటలు పండవు కాబట్టి ఈ పశువులు ఇచ్చేటటువంటి ఈ యొక్క పాలపైనే వాళ్ళు ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సో అక్కడ కూడా పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు టాప్ 5 స్టేట్స్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద మిల్క్ ప్రొడక్షన్. ఇందులో కనుక మీరు చూస్తే 5 స్టేట్స్ టుగెదర్ ఈ ముందు చెప్పినటువంటి 5 రాష్ట్రాల్లోనే దాదాపుగా మనకి 53% పాల ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో మన దేశంలో ఉన్నటువంటి, అంటే మన దేశంలోనే పుట్టి పెరిగినటువంటి మన దేశీయ జాతులు అయినటువంటి ఈ బర్రెలు, ఆవులు వీటి నుంచి 32% వస్తుంటే, క్రాస్ బ్రీడ్ మారుతుంది కదా, అందులోంచి 29% వస్తుంది. అలాగే ఈ మేకపాలు ఉంటాయి కదా, అది 3%. ఇంకా ఎగ్జాటిక్ కౌస్, డిఫరెంట్ కౌస్, అందులో 1.86 మాత్రమే ఉంది. సో ఇలా మనము పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి అంశాలను చూడొచ్చు. అలాగే డైరీ సెక్టార్ చూసుకుంటే వ్యవసాయ రంగము, అలాగే పశు సంపద, ఫారెస్ట్రీ, ఫిషింగ్ వీటన్నిటి నుంచి కూడా 11 లక్షల కోట్లు వస్తుంటే ఇందులో 40%
ఈ డైరీ సెక్టర్ అంటే పాల ఉత్పత్తి నుంచే వస్తుంది అంటే ఈ పశు సంపద అనేటటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎంత ఇంపార్టెంటో చూడండి. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణలో కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే రైతులకు వస్తున్నటువంటి ఆదాయంలో 46% పైగా వాళ్ళ యొక్క ఆదాయం పశు సంపద నుంచే వస్తుందని పేర్కొంది సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ. సో ఆ రకంగా మనం చూసుకుంటే రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటటువంటి ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం నెరవేరాలి అంటే పశు సంపద మీద మనం పెట్టేటటువంటి దృష్టి అధికంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం లోపలికి వెళ్తే వైట్ రెవల్యూషన్ 2.0 అసలు ఏంటి అంటే ఏముంటుంది, సాధారణంగా వైట్ రెవల్యూషన్ 1.0 ఏముందో ఇది 2.0 అట్లానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే పాల ఉత్పత్తిని పెంచాలి, దీంతోపాటు స్త్రీ సాధికారతను పెంచాలి. అలాగే మన దేశంలో పౌష్టికాహార లోపం అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎనేమియా అనేటటువంటి ఒక ఇబ్బందికి గురవుతున్నారు. ఎనేమియా అంటే ఏంటంటే రక్తహీనత. ఈ రక్తహీనత అంటే ఏంటి, బేసికల్గా మనకి ఎక్కువగా ఈ హెమోగ్లోబిన్ అనే లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాగే బాడీలో కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ కూడా తక్కువ ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి పాల ద్వారా ఈ ఇబ్బందులను మనం దూరం చేయొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది అంటే డాక్టర్లు నా ఉద్దేశంలో. సో కాబట్టి ఆ రకంగా ఈ మాల్ న్యూట్రిషన్ అంటే బాగా 2-3 పూట్ల పాలు తాగిస్తే పిల్లలకి మంచి దొడ్డిగా తయారవుతారనమాట. సో అట్లా ఈ పౌష్టికాహార లోపాన్ని కూడా దూరం చేయాలి అనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా మనకి 1970లో వర్జియస్ కురియన్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ వైట్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశాడు. ఆ రోజుల్లో అసలు ఈ పాల ఉత్పత్తి, పాల సేకరణ అనేటటువంటిది కేవలం ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఉండేది. అసలు పట్టణ ప్రాంతాల్లో పాలు దొరకడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో 1970లో ఆయన ఈ కోఆపరేటివ్ సెక్టార్స్లో ఈ అమూల్ ఇలాంటి సంస్థలను నెలకొల్పి అద్భుతంగా పాల సేకరణ తీసుకొచ్చి ఎక్కువగా పాల సేకరణ చేస్తున్నారు కాబట్టి ఇంకా పాలు ఉత్పత్తి పెరిగేదన్నమాట. సో దీని ద్వారా రైతులకి డబ్బులు వస్తాయి, కంపెనీలకి డబ్బులు వస్తాయి, ప్రజలకి పాలు దొరుకుతాయి. సో ఆ రకంగా మనము వర్జియస్ కురియన్ గారిని గుర్తు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆయన మరణించడం కూడా జరిగింది. వైట్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అన్నారు. ఆపరేషన్ ఫ్లడ్ అన్నా కూడా వైట్ రెవల్యూషనే. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఈ వైట్ రెవల్యూషన్ గురించి అంశాలు కనుక మనం చూస్తే ఇప్పుడు ఈ వైట్ రెవల్యూషన్ 2.0 ఏం చేస్తుందంటే ఇది మొదలుపెట్టిన 5 సంవత్సరాలకు కనీసం 100 మిలియన్ కిలోగ్రామ్స్ అంటే ఇక్కడ మనకి పాలను కిలో లెక్కన చూస్తారనమాట. మీరు లీటర్లను అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. 100 మిలియన్ కేజీ ఆఫ్ మిల్క్ ప్రతిరోజు మనం ఉత్పత్తి చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఎంత ఉంది, 660 లక్షలు ఉంది. ఇది 1000 లక్షలకు వెళ్ళాలన్నమాట. అప్పుడు 100 మిలియన్ టన్నులు అవుతుంది. అలాగే మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్గదర్శిక అనే ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే 2 లక్షల ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని స్థాపించి తద్వారా ఈ యొక్క వైట్ రెవల్యూషన్ 2.0ని ముందుకు నడిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, నబార్డ్ అలాగే ఎన్డీడీబీ ఈ సంస్థలతో ఈ యొక్క వైట్ రెవల్యూషన్ 2.0కి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఇటీవల కాలంలో విడుదల చేశారు. అలాగే ముఖ్యంగా ఉమెన్ ఇన్ డైరీ సెక్టర్స్ అంటే ఈ పాల రంగం ఏదైతే ఉందో అంటే పాల ఉత్పత్తి రంగం అని నా ఉద్దేశంలో, అందులో ఉమెన్ ఇప్పటికే 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారాన్ని కేవలం గుజరాత్ రాష్ట్రంలోనే చేశారు. అంటే ఇంకా మిగతా రాష్ట్రాలలో మనం అద్భుతంగా పాల ఉత్పత్తి కనుక చేయగలిగితే, పాల సేకరణ చేయగలిగితే ఈ పశు సంపద ద్వారా వచ్చేటటువంటి డబ్బుతో స్త్రీలను మనం సాధికారత వైపు ఖచ్చితంగా నడిపించవచ్చు అని ప్రభుత్వం చెప్తోంది. ఈ గణాంకాలు కూడా మనకు అవే చెప్తున్నాయి. సో ఇది వైట్ రెవల్యూషన్ 2.0కి సంబంధించి. సో దీని కారణంగా మనకి ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మనకు సంబంధించి పౌష్టికాహార లోపం దాన్ని తగ్గించవచ్చు. అలాగే పిల్లలకి ముఖ్యంగా దీని తాలూకా లోపాలను మనం తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వైట్ రెవల్యూషన్ 2.0తో మిక్స్ చేస్తారు. అలాగే ఇందులో మనకు ఒక ఇనిషియేటివ్ ఉంది, కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ అనేటటువంటి దాంతో. ఇది నేషన్ వైడ్ అంటే సహకార సంఘాల మధ్య సహకారం అన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేసి దీంతోపాటు రైతులకి వడ్డీ లేనటువంటి రుణాలు రూపే కిసాన్ క్రెడిట్ ద్వారా అందిస్తారు. దాంతోపాటు కంప్యూటరైజేషన్ చేస్తారు. దీంతోపాటు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్
అద్భుతంగా ఈ కంప్యూటరైజేషన్ ద్వారా ఎక్కువగా వేగంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంతకుముందు స్త్రీలు వెళ్ళి లేదా ఎవరైనా సాధారణంగా స్త్రీలు అని పాల కేంద్రానికి 2 లీటర్ల పాలు పోస్తే అది ఒక చిన్న ప్రోగ్రెస్ కార్డులా ఉంటుంది అనమాట, దాని మీద వేసేవారు. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని కంప్యూటర్లో నోట్ చేసి రిసిప్ట్ ఇస్తారు. సో కాబట్టి ఆ రకంగా ఈ యొక్క కంప్యూటరైజేషన్ అనేటటువంటిది కూడా వైట్ రెవల్యూషన్ 2.0కి బాగా పనికొస్తుంది. దీంతో పాటుగా అసలు ఈ వైట్ రెవల్యూషన్ 2.0 మనకి ఎందుకు కావాలి అని కనుక మనం చూస్తే, ముందుగా పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పాదకతను పెంచాలి. సాధారణంగా మన దేశంలో మన బర్రెలు ఆవులు ఇచ్చేటటువంటి ఉత్పాదకత జాతీయ సగటు తీసుకుంటే 8 కేజీలు ఉంది క్రాస్ బ్రీడ్కి అయితే. అలా కాకుండా ఇండిజినస్ బ్రీడ్కి అయితే 3.5 కేజీలో ఉంది. అంటే సగటును 3.5 లీటర్లే అవి పాలిస్తున్నాయి. కానీ అదే పంజాబ్లో కనుక మీరు చూస్తే క్రాస్ బ్రీడ్ అయితేనేమో 13.5 లీటర్ల వరకు 13.5 లీటర్ల వరకు పాలిస్తున్నాయి పంజాబ్లో. ఇండిజినస్ బ్రీడ్ అయితే దాదాపుగా 6.5 లీటర్ల వరకు మనకి పంజాబ్లో పాలిచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి పంజాబ్లో మనం ఇంత అద్భుతంగా పాల సేకరణ పాల ఉత్పాదకత చేస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో చేయడానికి ఏంటి ఇబ్బంది? మిగతా రాష్ట్రాలలో పంజాబ్ అంత అద్భుతంగా రైతులు సంపాదిస్తున్నటువంటి డబ్బుని మిగతా రాష్ట్రాలు సంపాదించే స్థితిలో లేవు. ఆ రకంగా కనుక మనం రైతుల్ని కనుక కొంచెం అటువైపు మరల్చగలిగితే ఈ పాల ఉత్పత్తి ఖచ్చితంగా పంజాబ్ రాష్ట్రం మాదిరిగా పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మిల్క్ ప్రొడక్టివిటీలో మనం అద్భుతంగా పైకి వస్తాం. అలాగే యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ మీరు కనుక చూస్తే ఇటీవల కాలంలో 2018-19లో 6% వృద్ధి రేటు ఉంటే 22-23లో అది 3.8% పడిపోయింది. అలా పడిపోకూడదు, అది పెరుగుతూ ఉండాలి తప్ప కింద పడితే ఎట్లా? అలాగే మిల్క్ కన్జంప్షన్ ప్యాటర్న్ని ఫార్మలైజేషన్ చేయాలి. కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా అంత అద్భుతంగా లేదు, ఒకసారి ఏమో పెరుగుతోంది, ఒకసారి ఏమో తగ్గుతోంది. దీనికి ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్లో పిల్లలకి మాల్ న్యూట్రిషన్ ఉంది, దీనికి మీరు ఏం చెప్తారంటే తల్లులు పాలు పట్టిస్తున్న పిల్లలు మారాం చేసి పాలు తాగట్లేదు అనేటటువంటి ఒక ఇదిని చెప్పారు ఆయన. దాని మీద చాలా దుమారం రేగింది అప్పట్లో, ఇలాంటి రీజన్స్ ఇస్తే ఎట్లా ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి. సో కాబట్టి మిల్క్ కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా ఫార్మలైజ్ చేయాలి, కరెక్ట్గా దీని మీద డేటా తీసుకొచ్చి దాని మీద మంచి విశ్లేషణలు ఇవన్నీ చేసి ఎక్కడెక్కడైతే మనం మిల్క్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఏ టైంలో ఎక్కువ తాగుతున్నారు, ఏ టైంలో తక్కువ తాగుతున్నారు, సో ఇట్లాంటివన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మిల్క్ టాప్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా భారతదేశంలో టీలు కాఫీలు ఇట్లాంటి అన్నిటికీ కూడా మనం మిల్కే వాడతాం. సాధారణంగా ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కాఫీ అంటే బ్లాక్ కాఫీ తాగుతారు తప్ప పాలను మిక్స్ చేసుకొని తాగరు. అసలు చైనాలో టీ అంటే అసలు గ్రీన్ టీ ఇవే ఉంటాయి. మనం ఎక్కడా కూడా భారతదేశంలోనే ఎక్కువగా, అలాగే యూకే కొన్ని దేశాల్లో, ఇలాంటి యూరోప్లో ఉన్న కొన్ని దేశాల్లో పాలతో కలుపుకుని టీ తాగుతారు, వేరే చోట్ల తాగరు. సో కాబట్టి భారతదేశంలో టాప్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మిల్కే, బికాజ్ వీ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్. దూద్ పేడ కావచ్చు, మిల్క్తో చేసినటువంటి ఇతర ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇష్టం. కాబట్టి మిల్క్ని టాప్ ఫుడ్ ఎక్స్పెండిచర్గా చేయడము. అలాగే రైజింగ్ మిల్క్ ప్రైసెస్, ఇటీవల కాలంలో ఈ యొక్క పాల యొక్క ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 1/2 లీటర్ల పాలు కూడా 30 రూపాయలు అమ్ముతున్నారు టోడ్ మిల్క్ బయట. అది కూడా పట్టణ ప్రాంతాల మధ్యలో అయితే ఒక రేటు ఉంటుంది, అవుట్స్కట్స్లో అయితే ఒక రేటు ఉంటుంది. సో ఇలాంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. దీంతోపాటు మీథేన్ ఎమిషన్స్, వీటికి సంబంధించి మన పాల ఉత్పత్తికి సంబంధించి ఈ యొక్క పశుపక్షాదుల నుంచి మనకు మీథేన్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో వీటిని కూడా అరికట్టే విధంగా వీటి మీద చర్యలు అవన్నీ కూడా ప్రారంభించాలనేది దీని ఉద్దేశం. దీనికి సంబంధించి పశుపక్షాదుల లేదా ఈ పశు పక్షాదులకు సంబంధించినటువంటి రంగం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా అనేక స్కీములు తీసుకొచ్చింది. ఉదాహరణకి యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి తీసుకొచ్చింది. దీని ద్వారా పశుపక్షాదులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఈ నిధి ద్వారా చేస్తూ ఉంటారు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ పేరులోనే ఉంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఇది కూడా దీని మీద నేను గతంలో క్లాస్ చేశాను. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ తెలుసు కదా, బేసికల్గా నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను అనెథికల్ మిల్క్ అని చెప్పేసి. అంటే ఇన్వర్టో ఫెర్టిలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పశుపక్షాదుల్ని నేచర్ వాటికి ప్రసాదించినటువంటి ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ వైపు వెళ్లకుండా పాల ఉత్పత్తి కోసం మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం. సో ఇది కూడా ఈ కోణం కూడా ఆలోచించాలి. మీకు అదే చెప్పాను చాలాసార్లు, ఒక్కొక్క అంశాన్ని పొగిడే చోట పొగడాలా, తిట్టే చోట తిట్టాలా. దాని అర్థం వైరుధ్యమైనటువంటి భావనలు ఉన్నాయని కాదు, అది ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది. సో అది గ్రహించాలి. అలాగే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, ఇది కూడా మనకు ఉంది. ఇందులో చాలా వరకు గతంలో చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను. మిల్క్ ప్రొడక్షన్ క్యాన్ బి ఇంక్రీజ్డ్, వైట్ రెవల్యూషన్ 2.0 కింద ఈ క్రింది వాటిలో వేటి ద్వారా మనం పాల ఉత్పత్తిని పెంచవచ్చు? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి దయచేసి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో జరిగిన వివిధ రకాల విప్లవాలు,
అలాగే పేదరిక నిర్మూలన ఆహార భద్రతలో ఈ విప్లవాలు ఎలా సహాయపడ్డాయి? యూపీఎస్సీలో గతంలో 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్, దీనికి సమాధానం రాయండి. అట్లీస్ట్ డైలీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసినా కూడా రైటింగ్ ప్రాక్టీస్లో చాలా అద్భుతమైనటువంటి వృద్ధి ఉంటుందండి. సో బెటర్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ సో మచ్. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.